వర్ష 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 ఏంటి వినయ్, ఎందుకు పిలిచావు? మనం కొత్తగా బిజినెస్ పెడదామని అనుకుంటున్నాం కదా. అవును, కానీ దానికి డబ్బులు కావాలి కదా. దానికే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి వినయ్? మీ ఊరిలో మీ పూర్వీకుల ఇల్లు కోసం ఒకసారి చెప్పావు, గుర్తుందా? అమ్మో, ఆ ఇల్లా? వద్దు వినయ్, ఆ ఇంటి గురించి మాట్లాడొద్దు. నేను చెప్పేది పూర్తిగా విను. ఆ ఇల్లు అమ్మగలిగితే మనకి కావలసిన డబ్బులు వస్తాయి. వద్దు వినయ్, నా మాట విను. అయినా ఆ ఇల్లు ఎవరు కొనరు. ఎందుకు కొనరు వర్ష? నీలాగే అందరూ భయపడతారా ఏంటి? ఎవరో ఒకరు కొంటారులే. లేదు వినయ్, ఆ ఊరిలో అందరికీ మా ఇల్లు గురించి తెలుసు. ఆ ఇంట్లో ఉన్న అతనిలో దెయ్యం ఉంది. అందుకే మేము ఎవ్వరం ఆ ఇంటి వైపు వెళ్ళాం. అరే, అంత భయం ఎందుకు? మనం బిజినెస్ పెడదామా వద్దా? ఇంకేదైనా మార్గం ఆలోచిద్దాం వినయ్. ఇంకా ఏ మార్గం లేదు. నేను ఈ రోజే మీ ఊరు వెళ్ళి ఒక రాత్రి మీ ఇంట్లో ఉంటాను. అక్కడ ఏ దెయ్యాలు లేవని నిరూపిస్తాను. అప్పుడు ఎవరో ఒకరు కొంటారు. ప్లీజ్ వినయ్, నా మాట విను, వెళ్ళొద్దు ప్లీజ్. ఎంత పెద్ద ఇల్లు! ఈ ఇల్లు అమ్మేస్తే మాకు కావలసిన డబ్బులు వస్తాయి. ఇదేనా అర్థం? దీన్ని చూసే అందరూ భయపడుతున్నారు. ఏంటి ఇది? ఎవరు నువ్వు? నేను వినయ్ని. హెల్ప్ హెల్ప్! అద్దంలో ఏ దెయ్యం లేదు, ఇంకా భయపడకు. నన్ను బయటికి తీయండి, నన్ను బయటికి తీయండి, నన్ను బయటికి తీయండి! హెల్ప్ హెల్ప్! రక్షించండి!